ఈ పాపానికి లిమిట్ లేదన్నమాట. రోజు రోజు ఎంత వేగంగా విస్తరిస్తుందంటే మనుషుడు హృదయము శుద్ధంగా కాపాడుకుంటా చాలా కష్టమైపోతుందంట. ఒకప్పుడు కనీసం 10 మంది దుష్టులతో స్నేహం ఆపితే మనుషుడు బాగుపడతారా అనుకుంటాం. ఈరోజు దుష్టుడు సంగతి పక్కన పెట్టు, ఒంటరిగా ఉండటమే చాలా కష్టం. ఒంటరిగా ఉన్నవాడు చూడు ఏం చేస్తాడు. ఈరోజు చాలా మంది తప్పు చేయాలని తప్పు చేస్తాం కాదు, ఏదో మంచి చేద్దామని తప్పులు పడతాం. శరీరం పైన అదుపు లేదు. నేను ఎప్పుడు అంటానండి, ఒక కూల్ డ్రింక్ని అదుపులో పెట్టలేని వాడు పాపాన్ని ఎదురిస్తాడంటావా? ఛాన్స్లెస్. నాకు కూల్ డ్రింక్ లేకపోతే ఇది ముద్ద తరుణంటే నువ్వు పాపానికి నీ పైన నీకు జయం లేదు పాపం పైన. ఫస్ట్ లెర్న్ టు సే నో.